బంగారం మంచిదే రామారావు. మన బంగారం మంచిది కాకపోతే వాడెవడినో అనే పనేముంది అన్నట్లు పాపం మా ఆంధ్ర పరిస్థితి చూస్తుంటే కడుపు మండిపోతున్న పిచ్చకుంట్ల కల్వకుంట్ల రామారావుకి ఎలా చెబితే ఏమని చెబితే అర్థమవుతుందో. అసలు మనిషి పుట్టాక బుద్ధి ఎందుకు పెట్టడు భగవంతుడు? ఖచ్చితంగా కాస్తో కూస్తో పెట్టే ఉంటాడు అని అనుకునే వాళ్లను సైతం లేదు, తనకు అలాంటివి ఏమీ లేవు అని మరోమారు రుజువు చేశాడు కల్వకుంట్ల రామారావు. అయినా తెలంగాణ అనే పదంపై రాజకీయ పబ్బం గడుపుకుంటూ మీ బ్రతుకు ఏదో మీరు బ్రతకండిరా రామారావా, ఆంధ్ర గురించి, ఆంధ్ర అభివృద్ధి గురించి, ఆంధ్ర భవిష్యత్తు గురించి మీకెందుకు? చంద్రబాబు అరెస్టు విషయంలో తమరు వాగిన వాగుడు చివరకు తమరి రాజకీయ సమాధి తమ చేతులతో తామే కట్టుకున్నట్లుగా అయినా కూడా మనకు సిగ్గులేదు. అప్పటికి బుద్ధి రాకపోతే, జ్ఞానం లేకపోతే ఎలా రామారావా? 2019 నుంచి 2024 వరకు అక్కడ మీరు, ఇక్కడ మా డబ్బు పిచ్చోడు చేసిన అవినీతి, అరాచకాలు, అక్రమ బాగోతాలు ఎవడికి తెలియదు చెప్పు? ఓడిపోయి ఇంట్లో కూర్చొని నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు, నీకు మీటర్, నీలో మేటర్ ఉంటే రేవంత్ పై పోరాడు. పోనీ ప్రతిపక్ష హోదా ఉంది కనుక అసెంబ్లీకి వెళ్లి నీ రాష్ట్ర ప్రజల సమస్యలపై గొంతెత్తు. అంతేకాని బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తుండేవి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు గుజరాత్, తమిళనాడు, చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. ఎందువల్ల అంటే వారి నుంచి 20 నుండి 30% కమిషన్స్ లేదా ఆ పేరుతో ఆర్ఆర్ రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడేమో అంటూ ఎర్రి ట్వీట్లు వేసి మరోమారు ఎర్రి బాగులోడివి అని గుర్తు చేయమాక. మా జగ్గప్పని ఎర్రివెదవని చేసి మీ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో అంటూ డప్పులు కొట్టుకునే క్రమంలో జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంత దయనీయ స్థితిలో ఉందో అని చూపిస్తూ మాట్లాడేవాళ్లు మీరు. మా దరిద్రానికి మా జగన్ హయాంలో అది నిజమే కనుక అప్పుడు ఆంధ్ర ప్రజలు ఎవరూ కాదు అనలేకపోయాం. ఇప్పుడు మీరు ఆ మాట మాట్లాడే సత్తా లేదు. ఎందుకంటే ఇక్కడ ఉంది నాయుడు. పెట్టుబడుల లెక్కల్లో వినిపించే పేర్లలో తొలి పేరు ఎప్పుడూ ఆయనదే ఉంటుంది. బహుశా అందుకే నీ ఈ ఏడుపులు. అయినా ఒకటి చెప్పనా, మా పిచ్చోడి ఆస్తులు మీ తెలంగాణలో ఉండడం వల్ల, వాడి గెలుపుకు మీరు అండగా నిలవడం వల్ల వాడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశాడు. ఎందుకంటే మా వాడికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కన్నా వాడి ఆస్తులే ముఖ్యం. వాడి వీక్నెస్ ని మీరు క్యాష్ చేసుకున్నారులే, అంతకన్నా మీరు పీకింది ఏమీ లేదు. కానీ పక్కకెళ్ళి ఆడుకో మిస్టర్ రకుల్ రావు బేబీ.